హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము 9th క్లాస్ సోషల్ పార్ట్ 1 చూద్దామండి. భూమి సగటు సాంద్రత ఎంత? 5.51 గ్రాము ఘనపు సెంటీమీటర్లు. గ్రహాలన్నింటిలోనూ భూమి అత్యధిక సాంద్రత కలిగిన గ్రహము. భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లు? 1,07,200 కిలోమీటర్లు. ఈ వేగంతో భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగరాటానికి 365 రోజులు పడుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష ఏ ఆకారంలో ఉంటుంది? దీర్ఘవృత్తాకారం. ఈ ఆకారం వల్లే ఒకసారి సూర్యునికి దగ్గరగా ఒకసారి సూర్యునికి దూరంగా వెళ్ళటం వల్ల అపహేలి పరహేలి ఏర్పడతాయి. భూ అక్షం తన కక్షా తలానికి ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? భూ అక్షం తన కక్షా తలానికి ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? 66.5 డిగ్రీలు. లంబరేఖతో అయితే 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. భూమి అక్షం ఇలా వంగి ఉండటం వల్లే భూమిపైన ఋతువులు ఏర్పడతాయి. జియోయిడ్ అంటే ఏమిటి? భూమి ఆకారం. జియోయిడ్ అనేది భూమి ఆకారం. భూమి పూర్తిగా గోళాకారంలో ఉండదు. ధృవాల వద్ద నొక్కినట్లు భూమధ్యరేఖ వద్ద ఉబ్బినట్లు ఉంటుంది. ఈ ప్రత్యేక ఆకారాన్ని జియోయిడ్ అంటారు. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యూరేషియా భూభాగాలు ప్రాచీన ఏ కాలంలో ఏ భూభాగానికి చెందినవి? అంగారా భూమి. లారేషియాకి చెందినవి. పాంజియా విడిపోయినప్పుడు ఏర్పడిన ఉత్తర భాగాన్ని అంగారా భూమి అన్నారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అరేబియా, భారతదేశం, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలు ఏ ప్రాచీన భూభాగానికి చెందినవి? గోండ్వానా. మన భారత ద్వీపకల్ప పీఠభూమి ఈ గోండ్వానా భూమి నుంచే విడిపోయి ఉత్తరానికి ప్రయాణించింది. అంగారా, గోండ్వానా భూభాగాల మధ్య ఉన్న ప్రాచీన సముద్రం ఏమిటి? టెతిస్ సముద్రం. ఈ టెతిస్ సముద్రం ఉన్న చోటే రెండు భూభాగాలు ఢీకొనటం వల్ల నేడు హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. మానవ పరిణామం ఏ ఖండంలో ప్రారంభమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు? ఆఫ్రికాలో జీవజాలం నుంచి ఆధునిక మానవుడు హోమోసెఫియన్ లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించి ఇతర ఖండాలకు విస్తరించాడు. సముద్ర మట్టం నుండి ఎత్తుకు కొలవడానికి దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? సగటు సముద్ర మట్టం. MSL మీన్ సీస్ లెవెల్. అలల హెచ్చుతగ్గులను లెక్కించే ప్రపంచవ్యాప్తంగా ఎత్తులను కొలవడానికి సముద్ర మట్టంని 0గా గుర్తిస్తారు. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఎన్ని కిలోమీటర్ల లోతుకు 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది? ప్రతి 32 మీటర్లకు. కిలోమీటర్లు కాదు, మీటర్లకు. ఎన్ని మీటర్ల లోతుకి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుందంటే ప్రతి 32 మీటర్ల లోతుకి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ రేటు ప్రకారం భూమి కేంద్రం వద్దకు వెళ్ళేసరికి 6,000 డిగ్రీలకి చేరుకుంటుంది. భూపటలం సగటున ఎన్ని కిలోమీటర్ల లోతుకి విస్తరించి ఉంది? 30 నుండి 100 కిలోమీటర్లు. ఖండాల కింద ఇది దళసరిగా, సముద్రాల కింద పలచగా ఉంటుంది. ఖండాల కింద దాదాపు 35 కిలోమీటర్లు, అలాగే సముద్రాల కింద పలచగా అంటే 5 కిలోమీటర్లు ఉంటుంది. ఖండాల పై పొరను ఎక్కువగా ఉండే ఖనిజాలు ఏవి? సిలికా, అల్యూమినియం. ఖండాల భూభాగం ప్రధానంగా గ్రైనైట్ శిలలతో, సియాల్ పొరతో నిర్మితమై ఉంటుంది. సముద్రాల కింద ఉండే భూపటల పొరల్లో ఏ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి? సిలికా, మెగ్నీషియం. ఈ పొరలు బసాల్ట్ శిలలతో నిర్మితమై బరువుగా ఉంటుంది. ఇది సియల్ పొర కింద ఉంటుంది. భూప్రావారం భూమి లోపల ఎన్ని కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంది? 100 కిలోమీటర్ల నుండి 2,900 కిలోమీటర్ల వరకు. ఇందులో సిలికేట్లు ఎక్కువగా ఉంటాయి. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు వచ్చే లావా ఈ పొర నుంచే వస్తుంది. భూకేంద్ర మండలంలో ఉండే ప్రధాన భారీ లోహాలు ఏవి? నికెలు, ఇనుము. ఇనుము ఉండటం వల్లే భూమి గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి ఏర్పడ్డాయి. నదీ ప్రవాహం వల్ల ఏర్పడ్డ వి ఆకారపు లోయలు, గర్జనలు ఏ శ్రేణి భూస్వరూపాలు? తృతీయ శ్రేణి. ఖండాలు, మహాసముద్రాలు ప్రథమ శ్రేణి, పర్వతాలు, పీఠభూములు ద్వితీయ శ్రేణి, నదులు, పవనాలు వల్ల ఏర్పడినవి తృతీయ శ్రేణి. ఆఫ్రికా ఫలకం, ఆసియా ఫలకం ఒకదానికొకటి ఢీకొట్టడం వల్ల ఏర్పడిన ముడత పర్వతాలు ఏవి? హిమాలయ మరియు ఆల్ప్స్. ఫలకాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చినప్పుడు ముడత పర్వతాలు ఏర్పడ్డాయి. భారతదేశంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది? బారెందీవి. అండమాన్ నికోబార్లో ఉంది. ఇది భారతదేశ భూభాగంలో ఉన్న ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం. ఇటలీలోని వెసూవియస్ ఏ రకమైన అగ్నిపర్వతానికి ఉదాహరణ? సుప్త అగ్నిపర్వతం. చాలా కాలం ప్రశాంతంగా ఉండి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని వాటిని సుప్త అంటే నిద్రాణ అగ్నిపర్వతాలు అంటారు. భూమిపై ఉన్న మొత్తం నీటి ప్రవాహాల్లో మహాసముద్రాల్లో ఉన్న ఉప్పు నీటి శాతం ఎంత? 97.25%. మానవాళికి ఉపయోగపడే మంచినీరు 2.75% మాత్రమే ఉంది. ఇందులో ఎక్కువ భాగం మంచు పర్వతాల రూపంలో ఉంది. మహాసముద్ర భాగాల్లో అత్యంత వెడల్పైన మైదానం లాంటి భాగం ఏది? అగాధ సముద్ర మైదానాలు. ఇవి సముద్ర విస్తీర్ణంలో దాదాపు 76% భాగాన్ని ఆక్రమిస్తాయి. ప్రపంచంలోని అత్యంత లోతైన సముద్ర అగాధం ఏది? దాని లోతు ఎంత? మరీనా ట్రెంచ్ 11,022 మీటర్లు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. మన ఎవరెస్ట్ పర్వతాన్ని ఇందులో ముంచినా ఇంకా 2
కిలోమీటర్ల నీరు పైనే ఉంటుంది. సముద్రం నీటి సగటు లవణీయత ఎంత ఉంటుంది? 35%. ప్రతి 1000 గ్రాములకు 35 గ్రాములు లవణాలు ఉంటాయన్నమాట. ప్రతి సముద్రంలో నీటిలో సోడియం క్లోరైడ్ సాధారణ ఉప్పు అత్యధికంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే సముద్రం ఏది? ఎర్ర సముద్రం, దాదాపు 38 డిగ్రీల సెంటీగ్రేడ్లు. చుట్టూ ఎడార్లు ఉండి భూపరివేష్టితంగా ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు, చంద్రుల గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రం మట్టం రోజుకు 2 సార్లు క్రమబద్ధంగా పైకి లేచి కిందకు పడ్డాన్ని ఏమంటారంటే పోటుపాటు అని అంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సంభవించే అత్యంత పెద్ద పోటుని ఏమంటారు? స్ప్రింగ్ టైడ్స్, మహాపోట్లు. ఈ రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై రావటం వల్ల ఆకర్షణ శక్తి పెరిగి పెద్ద అలలు వస్తాయి. సముద్ర ప్రవాహాల వేగాన్ని దేనితో కొలుస్తారు? నాట్స్ లేదా గంటకు ఇన్ని మైళ్ళు. సముద్ర ప్రవాహాలు సాధారణంగా గంటకు 2 నుంచి 10 మైళ్ళ వేగంతో కదులుతాయి. గల్ఫ్ స్ట్రీమ్ ఏ రకమైన సముద్ర ప్రవాహము? ఉష్ణ ప్రవాహము. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ ప్రాంతం నుండి ఉత్తర ధ్రువం వైపుకి ప్రయాణిస్తూ యూరప్ తీర వెచ్చదనానికి కారణమవుతుంది. జపాన్ తీరంలో కురుషివో ఉష్ణమండల ప్రవాహము, ఒయాసిసో శీతల ప్రవాహము కలిసే చోటు. ఏవి ఎక్కువగా వృద్ధి చెందుతాయి? ఫ్రాంక్టస్ చేపల ఆహారం. ప్రపంచ ప్రసిద్ధ చెందిన చేపల వేట కేంద్రాలు. ఉష్ణ శీతల ప్రవాహాలు కలిసే చోట దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. ఇది చేపల ఎదుగుదలకు అనుకూలము. వాతావరణంలో అత్యధిక శాతం ఉన్న వాయువు ఏది? దాని శాతం ఎంత? నైట్రోజన్ 78.08%, ఆక్సిజన్ 20.95, రెండో స్థానంలో ఉంది. ఆర్గాన్ 0.93, కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉన్నాయి. జెట్ విమానాలు ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైన వాతావరణ పొర ఏది? స్ట్రాటో ఆవరణము. ఈ పొరలో మేఘాలు, వాతావరణ అలజడులు ఉండవు. అలాగే జీవకోటిని రక్షించే ఓజోన్ పొర కూడా ఇక్కడే ఉంటుంది. వాతావరణంలోని ఏ పొరలో ఎత్తుకు వెళ్లే కొలది ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గి అత్యంత శీతల పొరగా మారుతుంది? మిసోస్పియర్. మధ్య మండలం. ఇక్కడ ఉష్ణోగ్రత -100 డిగ్రీలకు పడిపోతుంది. అంతరిక్షం నుండి వచ్చే ఉల్కలు ఈ పొరలోనే మండిపోతాయి. సూర్యుడి నుంచి వచ్చే ఏ కిరణాల వల్ల భూమి వేడెక్కుతుంది? స్వల్ప తరంగ సౌర కిరణాలు. సూర్యుడి నుంచి వచ్చే వేడి నేరుగా గాలిని వేడి చేయలేదు. అది భూమిని తాకిన తర్వాతే భూమి విడుదల చేసే దీర్ఘ తరంగ భూ వికిరణం వల్ల వాతావరణం వేడెక్కుతుంది. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన అజీజియో ఏ దేశంలో ఉంది? 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్లు నమోదైందంట. అది లిబియా, ఆఫ్రికాలో ఉంది. 1922లో ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సముద్ర మట్టం వద్ద ఉండే సాధారణ వాతావరణ పీడనం ఎంత? 1113.25 మిల్లీ బార్లు. పీడనాన్ని కొలవడానికి బారోమీటర్ రసఘటంను ఉపయోగిస్తారు. ఎత్తుకు వెళ్లే కొద్ది పీడనం తగ్గుతుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో 0 డిగ్రీల నుండి 5 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల ఉండే నిశ్చల పీడన మండలాన్ని ఏమంటారు? డోల్డ్రమ్స్. ప్రశాంత మండలాలు. ఇక్కడ గాలి ఎల్లప్పుడూ పైకి లేవటం వల్ల క్షితిజ సమాంతర పవనాలు ఉండవు. అందువల్ల ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార పవనాలను ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అంటారు. ఇందులో ట్రేడ్ అనేది ఏ భాషా పదం? దాని అర్థం ఏమిటి? జర్మన్ పదం. ట్రాక్ లేదా స్థిరమైన మార్గం అని అర్థం. ఈ పవనాలు ఒకే దిశలో స్థిరంగా వీయటం వల్ల పూర్వకాలంలో ఓడల ప్రయాణానికి బాగా ఉపయోగపడేవి. తూర్పు ఆఫ్రికా ఎడారుల నుండి మధ్యధరా సముద్రం వైపు వీచే వేడి పొడి స్థానిక పవనాన్ని ఏమంటారు? సిరోకో. భారతదేశంలో వేసవిలో వీచే వేడిగాలులు లు అంటారు. గాలిలో తేమ శాతాన్ని, ఆర్ద్రతను కొలిచే పరికరం ఏది? హైగ్రోమీటర్. గాలిలో ఉన్న నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. ఆహార శృంఖలంలో ప్రాథమిక ఉత్పత్తిదారులు అని ఎవరిని పిలుస్తారు? ఆకుపచ్చని మొక్కల్ని. సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరిపి సొంతగా ఆహారాన్ని తయారు చేసుకునేవి ఇవి. ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి వెళ్ళేటప్పుడు ఎంత శక్తి మాత్రమే బదిలీ అవుతుంది? 10%. దీన్ని లిండ్ మ్యాన్ ప్రతిపాదించాడు. మిగిలిన 90% శక్తి ఉష్ణ రూపంలో వృధా అవుతుంది. జీవ వైవిధ్యంలో అత్యంత సంపన్నమైన ప్రాంతాలు ప్రమాదంలో ఉన్న ఏ ప్రాంతాలను ఏమంటారు? జీవ వైవిధ్యంలో అత్యంత సంపన్నమైన ప్రాంతాలు ప్రమాదంలో ఉన్న ప్రాంతాలు. వీటిని ఏమంటారు? హాట్స్పాట్లు అంటారు. భారతదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాలు ప్రధాన హాట్స్పాట్లుగా గుర్తించబడ్డాయి. జూమ్ వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం అంటే ఏమిటి? స్థాన మార్పిడి వ్యవసాయం. అడవులు నరికి తగలబెట్టి 2-3 ఏళ్ల పంటలు పండించి ఆ తర్వాత వేరే చోటకు మారే పద్ధతి. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో దీన్ని పోడు అంటారు. భారతదేశ హరిత విప్లవం ఏ దశాబ్దంలో ప్రారంభమైంది? 1960లో. ఒక పరిశ్రమ స్థాపనకు ముడిసరుకు బరువు కోల్పోయే రకానికి చెందింది అయితే ఆ పరిశ్రమ ఎక్కడ స్థాపిస్తారు? ముడిసరుకు లభించే ప్రాంతానికి దగ్గరగా స్థాపిస్తారు. ఉదాహరణకు చెరకు అన్నమాట. చెరుకును నరికిన 24 గంటల్లో రసం తీయాలి, లేదంటే బరువుతో పాటు సుక్రోజ్ శాతం పడిపోతుంది. అందుకే చెరుకు మిల్లులు చెరుకు తోటల దగ్గరే ఉంటాయి. తెలంగాణ సిర్పూర్ కాగజ్ నగర్ దేనికి ప్రసిద్ధి? కాగిత పరిశ్రమకు. ఇక్కడ కాగితం తయారీకి కావాల్సిన వెదురు, యూకలిప్టస్ కర్ర స్థానికంగా లభిస్తుంది. నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కేపీఓ, బీపీఓలు ఏ రంగ కిందకు వస్తాయి? చతుర్థ రంగం. ఐటీఈఎస్ సేవలు. సేవా రంగంలో మరింత అధునాతన జ్ఞాన ఆధారిత సాంకేతిక సేవలను
క్వాటర్నరీ అంటే చతుర్థ రంగంగా పిలుస్తారు. టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఇస్రో ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల శ్రేణి ఏది? ఇన్శాట్ శ్రేణి. ఇండియాలో నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా దేశంలోని టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, రేడియో సేవలు సాధ్యమయ్యాయి. వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి? కోరికల పరస్పర సమకాలీయత లేకపోవడము. నాకు కావలసిన వస్తువు ఉన్న వ్యక్తికి నా దగ్గర ఉన్న వస్తువు అవసరం లేకపోవడంతో అక్కడ వ్యాపారం జరగదు. ఈ ఇబ్బందిని తొలగించడానికి ద్రవ్యం పుట్టింది. ప్రాచీన రోమ్ సైనికులకు జీతంగా ఏమిచ్చేవారు? దాని నుండి వచ్చిన ఇంగ్లీష్ పదం ఏది? సాల్ట్ ఇచ్చేవారు. దాని నుంచి శాలరీ అనేది వచ్చింది. లాటిన్ భాషలో సలేరియం అంటే ఉప్పుతో కొనుగోలు చేసేది అని అర్థం. ఆ రోజుల్లో ఉప్పు చాలా విలువైంది. భారతదేశంలో కరెన్సీ నోట్లు కేంద్ర ప్రభుత్వం తరపున జారీ చేసే అధికార సంస్థ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ జారీ చేసే నోట్లకు చట్టబద్ధమైన గ్యారంటీ ఉంటుంది. భారతదేశంలో రూపాయి చెల్లింపును ఎవరు తిరస్కరించలేరు. ఖాతాదారులు తమకు కావాల్సినప్పుడు బ్యాంకు నుండి వెనక్కి తీసుకోగలిగే డిపాజిట్లు ఏంటి? డిమాండ్ డిపాజిట్లు. ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని వేరొక ఖాతాలోకి బదిలీ చేయడానికి బ్యాంకు ఇచ్చే రాతపూర్వక ఆదేశాన్ని ఏమంటారు? చెక్ అంటారు. నగదు చేతితో ముట్టుకోకుండానే నేరుగా లావాదేవీలు జరపడానికి చెక్ ఉపయోగపడుతుంది. బ్యాంకులు తమకు వచ్చే డిపాజిట్లో ఎంత శాతాన్ని రోజువారీ నగదు అవసరాల కోసం తమ వద్ద ఉంచుకుంటాయి? సుమారు 15%. మిగిలిన 85% నిధులు బ్యాంకులకు అవసరమైన వారికి రుణాలు ఇవ్వడానికి ఉపయోగిస్తాయి. బ్యాంకుల ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? రుణాలపై వసూలు చేసే వడ్డీ. డిపాజిట్లకు ఇచ్చే వడ్డీకి మధ్య గల వ్యత్యాసం. అప్పులు తీసుకునే వారి వద్ద ఎక్కువ వడ్డీ వసూలు చేసి దాచుకునే వారికి తక్కువ వడ్డీ ఇస్తాయి. ఆ మిగిలిన లాభమే బ్యాంకు ఆదాయం. అప్పు ఇచ్చేటప్పుడు భద్రత కోసం రుణగ్రహీత తాకట్టు పెట్టే ఆస్తిని ఏమంటారు? హామీ అంటారు. ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ తాకట్టు వస్తువు అమ్మి బ్యాంకు తన బాకీ వసూలు చేసుకుంటుంది. రిజర్వ్ బ్యాంకు పర్యవేక్షణలో పనిచేసే బ్యాంకులు, సహకార సంఘాలు ఏ పరపతి రంగం అంటారు? అధికార పరపతి రంగం. ఇక్కడ వడ్డీ రేట్లు తక్కువ, చట్టబద్ధంగా ఉంటాయి. వడ్డీ వ్యాపారులు, దళారులు, బంధువులు ఏ పరపతి రంగం కిందకు వస్తారు? అనధికార పరపతి రంగం. వీటిపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉండదు. వీరు విపరీతమైన వడ్డీలు వసూలు చేసి పేదలను అప్పుల ఊపిలోకి నెడతారు. గ్రామీణ దారిలో పేద మహిళలు పరస్పరం పొదుపు చేసుకుంటూ అప్పులు ఇచ్చుకోవడానికి ఏర్పాటు చేసిన సంఘాలను ఏమంటారు? స్వయం సహాయక సంఘాలు. ఎస్హెచ్జీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సాధారణంగా ఇందులో 15 నుంచి 20 మంది సభ్యులు ఉంటారు. వీరికి బ్యాంకులు గ్యారంటీ లేకుండానే రుణాలు ఇస్తాయి. వస్తువుల, సేవల ధరలు నిరంతరం పెరుగుతూ ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిని పెంచడాన్ని ఏమంటారు? ద్రవ్యోల్బణం. దీనివల్ల గతంలో 100 రూపాయలకి ఇచ్చిన వస్తువు ఇప్పుడు ఎక్కువ డబ్బు పెడితే కానీ రాదు. నిరంతరం ధరలు పెరుగుతూ ఉంటే సమాజంలో అత్యంత తీవ్రంగా నష్టపోయేది ఎవరు? స్థిర ఆదాయం ఉన్నవారు, రోజువారీ కూలీలు, పేదలు. ధరలు పెరిగినా వీరి జీతాలు పెరగవు కాబట్టి వీరి జీవన ప్రమాణం పడిపోతుంది. వ్యాపారస్తులు మాత్రం లాభపడతారు. భారతదేశంలో నిత్య జీవితంలో సాధారణంగా ప్రజలు కొనే వస్తువుల రిటైల్ ధరల మార్పులకు కొలిచే సూచీలు ఏమిటి? వినియోగదారుల సూచి. ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం లెక్కించడానికి ఈ సిపిఐ సూచిగా ప్రధానంగా వాడుతున్నారు. పెద్ద మొత్తంలో జరిగే వ్యాపార లావాదేవీల ధరల మార్పును కొలిచే సూచి ఏది? హోల్సేల్ ధరల సూచి. ఇందులో సేవల ధరలను లెక్కించరు, కేవలం వస్తువుల ధరలను మాత్రమే లెక్కిస్తారు. ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ దుకాణం ద్వారా తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడం ఏమంటారు? ప్రజా పంపిణీ వ్యవస్థ. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. రైతులు పండించిన పంటకు నష్టం రాకుండా, మార్కెట్లో ధరలు పడిపోయినా నష్టపడకుండా ప్రభుత్వం ముందే ప్రకటించే ధర ఏమిటి? కనీస మద్దతు ధర. ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్సిపి సిఫార్సుల మేరకు దీన్ని ప్రకటిస్తారు. ప్రభుత్వం సేకరించిన ఆహార ధాన్యాలను భద్రపరిచే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది? ఎఫ్సిఐ. భారత ఆహార సంస్థ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎఫ్సిఐ గోడౌన్లలో నిల్వ ఉంచిన ధాన్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదలు పంచుతారు. దీన్నే బఫర్ స్టాక్ అంటారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ ఉపయోగించే ప్రధాన ఆర్థిక సాధనం ఏది? రెపో రేటును పెంచడం. రెపో రేటు పెరిగితే బ్యాంకులు ఇచ్చే అప్పులపై వడ్డీ పెరుగుతుంది. ప్రజలు అప్పులు తీసుకోవడం తగ్గటం వల్ల మార్కెట్లో డబ్బు చలామణి తగ్గి ధరలు తగ్గుతాయి. భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం ఏ సంవత్సరం ఏర్పడింది? 1986 డిసెంబర్ 24. జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే భారతదేశంలో డిసెంబర్ 24న జరుపుకుంటారు. వినియోగదారులు మోసపోకుండా ఉండటానికి పారిశ్రామిక వస్తువులపై ఏ ముద్ర ఉండాలి? ఐఎస్ఐ. పారిశ్రామిక వస్తువులు అయితే ఐఎస్ఐ, వ్యవసాయ వస్తువులు అయితే ఆగ్మార్క్, బంగారం అయితే హాల్మార్క్. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆశించే ఆదాయం మరియు వ్యయాల అంచనా పత్రాన్ని ఏమంటారు? బడ్జెట్. భారత రాజ్యాంగంలో బడ్జెట్ను ఏ పేరుతో పేర్కొన్నారు? వార్షిక ఆర్థిక నివేదిక. ఇది ఆర్టికల్ 112 గురించి చెబుతుంది. రాజ్యాంగంలో ఎక్కడ బడ్జెట్ అనే పదం నేరుగా రాయలేదు. ఏ వ్యక్తి అయితే పన్ను విధిస్తారో ఆ వ్యక్తి నేరుగా పన్ను ప్రభుత్వానికి చెల్లిస్తే దాన్ని ఏమంటారు? ప్రత్యక్ష పన్ను అంటారు. ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను దీనికి ఉదాహరణలు. ఈ పన్ను భారాన్ని వేరొకరిపై బదిలీ చేయలేము. ఒక వస్తువు కొన్నప్పుడు పన్ను భారాన్ని వేరొకరిపై బదిలీ చేయగలిగితే దాన్ని ఏమంటారు? పరోక్ష పన్ను అంటారు. వస్తు సేవల పన్ను, జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ దీనికి ఉదాహరణ. దీని చివరి వినియోగదారుడే భరిస్తాడు. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరిగే విధానాన్ని ఏమంటారు? ప్రగతిశీల పన్ను. ధనికుల నుండి ఎక్కువ, పేదల నుండి తక్కువ పన్ను వసూలు చేసి మన దేశ ఆదాయ పన్ను ఈ విధానానికి చెందుతుంది.
ఆదాయంతో సంబంధం లేకుండా అందరిపై ఒకే రేటుతో పడే పరోక్ష పన్నుల భారాన్ని ఏమంటారు? అనుపాత లేదా రిగ్రెసివ్ పన్ను అంటారు. ఒక పేదవాడు ఒక ధనవంతుడు ఒకే వస్తువు కొన్నప్పుడు ఇద్దరు సమానంగా కడతారు. దీనివల్ల పేదవాడిపై పడే భారం శాతం ఎక్కువ. భారతదేశంలో అనేక పరోక్ష పన్నులను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1 నుంచి. ఒక దేశం ఒకే పన్ను అనే నినాదంతో వచ్చింది. ప్రభుత్వ రోజువారీ నిర్వహణ కోసం జీతాలు, పెన్షన్లు, సబ్సిడీల కోసం ఎటువంటి ఆస్తులు సృష్టించకుండా చేసే ఖర్చును ఏమంటారు? రెవెన్యూ ఏమంటారు? ఈ ఖర్చుల వల్ల దేశానికి ఎటువంటి ఆదాయం, ఆస్తి రాదు. రహదారులు, ప్రాజెక్టులు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం వంటి ఉత్పాదక ఆస్తుల సృష్టి కోసం ప్రభుత్వం చేసే ఖర్చుని ఏమంటారంటే మూలధన వ్యయం. ఇది భవిష్యత్తులో దేశ అభివృద్ధికి, ఆదాయానికి దోహదపడుతుంది. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం కంటే చేసే మొత్తం ఖర్చు ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారు? బడ్జెట్ లోటు లేదా ద్రవ్య లోటు అంటారు. ఈ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం అంతర్గత లేదా అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన పన్నుల ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడానికి సిఫారసు చేసే రాజ్యాంగబద్ధ సంస్థ ఏది? ఆర్థిక సంఘం. ఆర్టికల్ 280. భారత రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.